తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ సందర్భంలో కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులకి పరిశుద్ధులకి శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ యొక్క శనివారం దినమున ప్రవక్తల గురించిన అజ్ఞానం చేస్తున్నాం. ఆ భాగంగానే ఈరోజు యెషయా ప్రవక్త గురించిన ఆయన ఒక చరిత్ర, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఆయన దేవుణ్ణి ఎన్నుకున్నారు, ఎప్పుడు ఎన్నుకున్నారు, ఆయన పేరాటం అంతా కూడా ఈరోజు కొంచెం ఇంట్రడక్షన్ మనం చూస్తాం. ఎందుకంటే ఈ గ్రంథములనే చాలా గొప్ప గ్రంథము అంటే యెషయా గ్రంథము. ఎందుకంటే మొత్తమే 66 పుస్తకం ఉంది కదా, మనది 66 అధ్యాయాలు ఉన్నాయి. 39 పాతది, కొత్తది 27. ఇది ఎంత కూడా మినీ బైబిల్ అంటారు దీన్ని. ఒక అన్ని అధ్యాయంలో ఉన్న అన్ని విషయాలు ఎక్కడ పొందుపరిచి ఉంటుంది, అన్ని క్లుప్తంగా షార్ట్గా ఉంటుందంట. అందువల్ల ఇది మినీ బైబిల్. ఇప్పుడు సామెతలు అంటే అన్ని మాటలు ఉంటాయి, జ్ఞానమైన విషయం ఉంటుంది, అన్ని రక్షణ గురించి ఉంటుంది, యేసు పుట్టుక గురించి ఉంటుంది, లోక రక్షణ గురించి ఉంటుంది, అన్ని విషయము. చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ లెక్కించారు. ఆయన దాదాపు 8వ శతాబ్దంలో, అంటే దాదాపు బీసీ 760 నుండి 680 దాకా దాదాపు ఆయన ఒక 60 సంవత్సరాలు దేవుని సేవ చేశారు. ఆయన సరిగా 84 సంవత్సరాలు జీవించారంట. 24వ సంవత్సరంలో దేవుని సేవ అందుకొని అక్కడి నుండి 84 వరకు 84 ఇయర్ వరకు దేవుని సేవలో ఉన్నాడంట. దేవుని వాక్కు కొరకు తను తాను ఆయనే సమర్పించుకొని ఎంతగానో దేవుని వాక్కుకు భయపడక, ఆయనకి ఎన్ని హింస వచ్చినా, ఇబ్బంది, కష్టం, కన్నీరు వచ్చినా, ఆయన లాస్ట్కి చివరికి రంపంతో పోసి రాళ్లతో కొట్టి చంపాలని ఉంది ఇక్కడ. కానీ అంతగా అయినా కూడా ఆయన దేవుని సేవలు ఎలా ఉన్నాడు? ఆయన చాలా తీవ్రత కలిగి, భయభక్తి కలిగి, విశ్వాసత వైరాగ్యం కలిగి దేవుని పరిచయం చేశారు. కాబట్టి ఆయన్ని గొప్పగా వాడుకున్న చూస్తాం. ఆయన గురించి ఆయన పేరు ఒక అర్థం చూసినప్పుడు యెషయా అంటే యెహోవా రక్షణ అని ఉంది. ద లార్డ్ ఈస్ సాల్వేషన్ అంటే ఏమవుతుంది తెలుగులో? యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నాకు రక్షణ అనే పదం ఆయన ఒక యెషయా అంటే అర్థము. ఈయన దాదాపు ఈయన కుటుంబము, ఈయన ఎక్కడి నుంచి ఏ వంశంలో వచ్చారు చూసినప్పుడు యూదా ఇదిలో వచ్చాడంట. ఆయన యూదా రాజ్యంలో పుట్టినవాడంట, యూదల్లో పుట్టిన వ్యక్తి. ఈయన ఆమోజు కుమారుడు ఉంది, కానీ ఆమోజు కింద లెక్కించిన ఆయన కుమారుడు కాడు ఈయన. అలా అనుకోపోతాను. ఈయన తండ్రి పేరు కూడా ఆమోజే అంట, కానీ ఆయన ప్రవక్త కాదు. ఆయన ఎవరు అని చూస్తే ఆయన ఒక రాజు ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన చూపించినప్పుడు ఆయన చూడండి, ఊజియా రాజా ఉన్నాడు కదా, ఊజియా ఆయన సహోదరుడు ఈయన ఒక తండ్రి గారు ఆమోజ్ కుమారుడు. ఆమోజ్ ఎవరో కాదు, ఎవరైనా ఊజియా ఒక సహోదరుడు, రాజు ఆయన. ఆ రాజు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన, రాజు వంశం వల్ల వచ్చిన వ్యక్తి. ఈయన చూసినప్పుడు దాదాపు 8వ శతాబ్దం అంటే 760 680 దాకా ఆయన జీవించాలని చూస్తున్నాము. ఇంకా చూస్తే ఆయన ఏ రాజు కాలం ఉన్నాడు చూస్తే చూడండి, ఒకటి చూసినప్పుడు చెప్తారు, 4 రాజులు చెప్తారు అక్కడ. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఆమోజు కుమారుడు ఉంది కదా, అందువల్ల ఏమనుకుంటా ఇక్కడ ఒక ఆమోజు ప్రవక్త ఉన్నాడు కదా, అదే కొంచెం ఇంటి తమిళ్లో ఒకటే వస్తుంది, అలా అనుకోకూడదు. ఇది ఆ పేరు వేరే. ఇది ఫస్ట్ చెప్పినా కదా, ఉజ్జియా రాజు ఉన్నాడు కదా, అతని సహోదరుడు అంటే ఆయన సహోదరుని కుమారుడు. ఆ రాజుకు ఎవరు కాదు, తమ్ముడు కుమారుడు ఆయన. అందువల్ల ఈయన రాజు వంశంలో వచ్చిన వ్యక్తి. ఆయన చూసినప్పుడు ఈయన 4 రాజు కాలంలో ఏం చేశారు? ఈయన దేవుణ్ణి ఒక వాక్కును ఈయన ఎక్కువ పొందిందంట దరిద్రం. ఏం పొందారంట ఆయన? ఫస్ట్ చెప్పింది ఏం చెప్పింది?
దర్శనము. చదవండి. ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. దర్శనం ఎక్కువ అయిన కలిగేదంతా ఏమైనా దర్శనాలే ఈయనకి కానీ దేవుడు అలాంటి ఒక వరం, అది ఒక అలాగే దేవుడు ఒక చిత్తాన్ని ఆయనకు బయలుపరుస్తుంటాడు. ఎంత గొప్ప విషయం ఈయన చెప్తారంటే మనం చూసినప్పుడు ఈయన చూస్తే చివరి యేసు ఒక పుట్టు గురించి ఎంత చక్కగా చెప్పింది ఎవరిదా? ఈయనే చెప్పాడు. యేసు ఎలా వస్తారో, ఆయన ఎలా ఏమవుతారో, మరణం అవుతారు, ఆయన ఎలాంటి రక్షణ చేస్తారు, ఎలాంటి ఈ ఒక పుట్టుకు మాత్రం చెప్పలే. యేసు ప్రభుగా వచ్చిన లోకరక్షకుడికి మాత్రం చెప్పలే. ఆయన రాబోయే రెండో రాకడ వస్తారు కదా, అది కూడా మెస్సానిక్ ఏజ్, అది కూడా క్లియర్ గా చెప్పారు. నేనే చెప్పాను. రెండు విషయం కూడా, రెండు రాకడ గురించి చాలా గొప్పగా చెప్పారు. చెప్పాలంటే ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క 66 పుస్తకం ఎలా డివైడ్ చేయవచ్చు అంటే, ఒక 4గా డివైడ్ చేసి చూడవచ్చు, 3 భాగాలుగా. ఏమంటే ఫస్ట్ 39, 1 నుండి 39 దాకా ఏముందంటే ఎక్కువ తీర్పు గురించే ఉంది. వాళ్ళకి ఇలా మీరు చేశారు, మీకేం చేయాలా తీర్పు అంటే, ఒక ఇజ్రాయేలు తీర్పు గురించి మాత్రం మాట్లాడాలి ఆయన. ఏమి ఆ పక్కన ఉన్న అన్ని దేశం గురించి, ఈజిప్ట్ గురించి, మోయాబుల గురించి, అమ్మోన్ల గురించి, ఫిలిస్తీన్ల గురించి, సర్వలోకముల గురించి కూడా ఏం చేశారు అక్కడ ఆయన తీర్పు రాశారు. ఎలా రాశారంటే కింద చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది చూడండి. చూస్తాం ఎక్కడ ఉంది. తర్వాత 4 వచ్చిన అక్కడే పైన 3 చదవండి. 3 చదవచ్చు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక 2వ వచనం చూసినప్పుడు ఏమని పిలుస్తారు అక్కడ? 3వ వచనం. 2వ వచనం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది ఎలా ఉంది ఈ మాట? అందరికి చెప్పేట్టుగా ఉంది. ఆకాశమా ఆలకించి, భూమి చెవియొగ్గు. ఏమర్థము? ఆకాశం అంటే ఏమి? అన్నిట్లో ఉన్న సర్వ జీవులారా, సర్వ మనుషులారా అని వస్తుంది. అంటే ఏమి? పులూరల్లో మాట్లాడతారు. అందరిని గురించి చెప్పేట్టుగా ఉంది. అక్కడ సడన్ గా ఒకరి గురించే మాట్లాడుతుంటే చక్కని నుంచి ఏమవుతుంది? పులూరులు వెళ్ళిపోతుంది. అందరి గురించి చెప్పి అలాగే చెప్తూ వస్తారు. ఎందుకంటే ఆ జనాంగము, ఆయన ఈ ప్రవక్త వచ్చినప్పుడు ఆ జనాంగం ఏమైపోయినారు? చాలా ఘోరంగా చెడిపోయి ఉన్నారు. దేవుణ్ణి ఏం చేసేసి ఉన్నారంట? వాళ్ళు తిరగబడి ఉన్నారు, విసర్జించి ఉన్నారంట. చెప్పారు కదా, ఏం చెప్పున్నారని వాళ్ళు? వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును. చూడండి ఎంత బాగా చెప్తారు. ఎద్దు అంటే ఏమంట? తన ఉండే నివాసం ఏం చేస్తుందంట? అది యజమానిని ఏం చేస్తుందంట? ఎరుగునంట. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను, సొంతవాని దొడ్డి తెలుసుకున్నంట. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారా? ఇలా అలాంటి పరిస్థితిలో ఈయన వచ్చినాడు. ఈయన వచ్చి ఏం చేశారు? ఈ సేవని ఎత్తుకున్నప్పుడు దేవుడు ఆయన కొరకు ఎంతగానో ఆయన వెళ్ళి ఆ జనాంగం చెప్పినప్పుడు ఎంత హింస. వాళ్ళు నమ్ముతారా? ఎవరు వచ్చినా ఏం చేయరు. యేసు ప్రభువే వచ్చినా కూడా అప్పుడు ఏం చేయలేకపోయారు వాళ్ళు. లాస్ట్ లో నమ్మలా. ఇప్పుడు ఇతనైనా దేవుని సేవకుడుగా ఆయనే చెప్పుకోవాలా, ప్రవచించాలా, మళ్ళీ నన్ను దేవుడు ఎన్నుకొని చెప్పాలా. యేసు ప్రభు ఎన్నో వీళ్ళ ద్వారా మా పలకపడిన చాలా ప్రవచనాలు చూసి చెప్పి లాస్ట్ లో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేకపోయినారు. అదిదా ఆయనకి బాధ. అలాంటి ఒక గొప్ప సేవకుడు ఈయన చూసినప్పుడు ఈయనకి ఏమి ఒక ప్రవక్త అయిన భార్య ఉంది. ఈయనకి 7:3 ఉందా ఇక్కడ?
ఆయన వివాహం చేసుకోమని దేవుడు ఇచ్చాడు. ఎక్కడ ప్రారంభిస్తే 6:1 చదవండి. ఆయన ప్రారంభించేది చేసే 6:1. దేవుని గురించి 6:1 సరే 7:3 8వ అధ్యాయంలో 3 వచనం ఉంది. ఏది 7:3 పిల్లల పేరు ఉంది అక్కడ చదవండి. అక్కడ లేదు. 8:3 నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేరు షాలాల్ హస్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అషూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురనెను. అంటే ఏమని అర్థం ఆ పేరు కంటే దేవుడు చెయ్యి విడిచినాడు అని అర్థం అంట. ఆ పేరు ఏం పెట్టారు అక్కడ? మాషోర్ ఏమంటారు? మాషోర్ షాలాల్ అష్బజ్. ఈ పేరు ఏమంటే మిమ్మల్ని దేవుడు చెయ్యి విడిచినాడు అంటే ఆ పెద్ద ఎప్పుడు వచ్చినప్పుడంట టైమింగ్ ఇచ్చిన చూడండి. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అంటే అప్పుడు అనే సమయం దగ్గర వచ్చినప్పుడు చూడండి ఎలా ఉంది చూడండి. అమ్మ నైనా అని పిలిచి ఆ పర్యాయం వచ్చినప్పుడు ఈ దేశం ఏమైపోతుంది? దేవుని చేత విడవబడి అంటే ఆయన దయగా దోపుడగును అతురముగా కొల్లపెట్టబడు విడిచిపెట్టేసిన అర్థం. ఆయన చూడండి ఈయనకి వివాహము కూడా దేవుడు చేసుకోమన్నాడు, బిడ్డను కన్నాడు, బిడ్డకి పేరు పెట్టాడు. ఎంతగా చూడండి ఆయన ఒక్కొక్క విషయం చూసినప్పుడు. ఇంకా చెప్పాలంటే ఈ 2వ అధ్యాయంలో చాలా గొప్ప దర్శనం కంటాడు ఆయన. 2వ అధ్యాయం చూసినప్పుడు ఎంత గొప్ప దర్శనం అంటే ఈయన దాదాపు మొత్తమే 66 పుస్తకంలో కూడా ఇదిలో 130 ప్రవచన దర్శనాలు కన్నాడు ఆయన. 130 మొత్తం. దానిలో దాదాపు 90 వరకు ఇప్పుడు వరకు నెరవేరిపోయిందంట. 90 అంటే ఇంకా నెరవేరకుండా ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. 90 నెరవేరి చూడండి ఎంత గొప్ప విషయం. ఎందుకంటే అది కూడా అదంతా ఎక్కడ గురించి ఉంది? ప్రభు ఒక వచ్చి చేయబోయే రాజ్యం గురించిన ఉన్నతమైన రాజ్యం గురించి ఉంది కాబట్టి అది ఇంకా ఉంది. లేక మిగతా ఏమైపోయింది? నెరవేరింది. 90 నెరవేరి చూడండి. 130 ఇంచు అటు ఇటు ఒకటి ఉండొచ్చు కానీ అంతా కూడా. ఇంకా చెప్పాలంటే 40 ప్రవచనం యేసు ప్రభు గురించి చెప్పారంట. 40 ప్రవచనము యేసు ప్రభు గురించి చెప్పారంట. అప్పుడు ఎన్ని చూడండి, గొప్ప ఇజ్రాయేలును గొప్ప ప్రవక్త అంటే ఎవరు? యెషయా. కానీ ఈయన చూడండి 40 చెప్పారు యేసు ప్రభు గురించి. అప్పుడు ఇజ్రాయేలు ధ్యానించకుండా పోయినారా? ఏం చేయలేకపోయినారు, గ్రహించలేకపోయారు. ధ్యానిస్తారు, చదువుతారు. ఈ రోజు కూడా చాలా మంది చదువుతా పోతా ఉంటారు. బైబిల్ కంప్లీట్ చేశాను, ఏమైనా అర్థమైందా? చదివినాను. ఏమైనా క్వశ్చన్ తెలుసా? తెలీదు. అదే దాదాపు 65 ప్రవచనాలు కొత్త నిబంధనలో మెన్షన్ చేయబడింది. ఈయన చెప్పిన వాటి అంతా కూడా అక్కడ అందరూ రాశారు. ఎవరు రాశారంటే దాదాపు మత్తయి సువార్త నుండి అపోస్తలులు కూడా ఆయన యెషయా చెప్పిన యేసు ప్రభు చాలా చెప్తారు కదా. అలా చూసినప్పుడు చాలా రాశారు. ఎన్ని రాశారో లిస్ట్ ఇస్తాను చూడండి. మత్తయి సువార్తలో 20 సార్లు వచ్చినాయి. 20 సార్లు ఈయన చెప్పింది మెన్షన్ చేయబడింది. మార్కు సువార్తలో 6 సార్లు వచ్చినాయి. తర్వాత లూకాలో 10 సార్లు వచ్చినాయి. అది మత్తయి చూసినప్పుడు 1:23 ఉంది, 3:3 ఉంది, 4:14 నుండి 16 వరకు ఉంది, 8:17 ఉంది, 12 అధ్యాయంలో 17-21 వరకు ఉంది. అలాగే మార్కులో 1 అధ్యాయం 2-3 వచనాలు ఉంది, 7 అధ్యాయంలో 6-7 వచనాలు ఉన్నది, 9 అధ్యాయంలో 48. ఇలాగే చాలా ఉంది. లూకాలో 10 సార్లు, యోహాన్లో 8 సార్లు, అపోస్తలుల గ్రంథంలో 7 సార్లు, రోమాలో 11 సార్లు, 1 పేతురులో 2 సార్లు. ఇలా ప్రకటనలో 21-23 ఒకసారి వచ్చింది. ఇలాగే చాలా విషయాలు ఎక్కడ 64-65 సార్లు న్యూ టెస్టిమెంట్లో ఏం చేయబడ్డారు? యెషయా ప్రవక్త చెప్పినట్లు అని ఎత్తి చెప్తారు. యేసు ప్రభు 20 సార్లు చెప్పినట్టు ఉన్నాయి. అలాగే ఈయన గురించి ఇలా ఉంది. దాదాపు
ఇంకా చూడండి, యేసు ప్రభు గురించి ప్రవచనం ఎన్ని చెప్పారు ఆయన? ఎన్ని చెప్పారు కూడా? 40 చెప్పారు. 40 కౌంట్ చేశారు. అప్పుడు ఎంత గొప్ప విషయాన్ని ఆయన బయలుపరిచినారు చూసారా? ఎంత గొప్ప విషయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. వాటిని ఎంత చక్కగా ఏం చేశారు అందరికీ. అన్ని ఈ ప్రవక్తయే 40 సార్లు యేసు గురించి చెప్పి ఇంకా అన్ని ప్రవక్తలు చెప్పారు. మళ్ళా దానియేలు ఎలా చెప్పారు, ఇంకా ఎవరు హబక్కూకు అందరూ చెప్తారు, అందరూ చెప్తారు కదా. మొదటి మనిషి అయిన ఎవరు, ఏనోకుడు ఏం చెప్పారు ఆయన గురించి? 1000 సంవత్సరం ఒక ఏమచ్చక అందరూ. మోషే చెప్పారు, నా ఒంటి ప్రవక్త మీరు లేతును, అతని మాటకి వినేవాడు మీ మధ్య నుండి కొట్టివేయబడుతుంది. ఎంత ఖచ్చితంగా చెప్పేసిపోయారు చూడండి. నా ఒంటి ఎంత గొప్ప విషయం చెప్పారు ఆయన. అలాగే ప్రతి ప్రవక్త చెప్పారు. కానీ ఈయన చూడండి 40 టైమ్స్ అంటే ఎంతగా అది గొప్ప విషయం కదా. చూసినప్పుడు ఈయన 4 రాజుల కాలంలో కూడా విషయాన్ని వాళ్ళు చేసిన ప్రతి తప్పిదాన్ని ఎత్తి చూపేవాడంట. వద్దు ఇలా చేయకూడదు, ఎంతగా ఆయన హెచ్చరించేవాడంటే. అయితే వాళ్ళు ఏం చేయలేదంటే ఈయన. ఇంకా చెప్పాలంటే కొంత చోట్ల ఈయన రాజ్యాంగం ఏమంటారు, అరణ్మన ఏమంటారు, ఆ ప్యాలెస్లో ఆలోచకుడుగా ఉన్నాడంట ఆయన. అందుకుముందు ఆయన ఏమున్నాడు, ఏం పని చేసేవాడంట? ఆలోచనకర్తగా ఉన్నాడంట. అది యెషయా 7:3 ఒకసారి ఉంది. అది ఏముంది చూడండి, 38 ఒకటి ఉంది. సరే చదవండి, అది ఏం తెలుస్తాను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజు ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి. ఎందుకు ఈ మాట చెప్తారంటే, అక్కడ ఇప్పుడు ఎవరన్నా యుద్ధం గురించి మాట్లాడాలన్నా ఇది సమాధాన పరచాలి, ఎవరు పొమ్మంటారు కదా. అప్పుడు అక్కడ రాజ్యాంగంలో వచ్చి చెప్పినప్పుడు ఈయన ఉన్నాడు అక్కడ. ఎక్కడ ఉన్నాడా? రాజభవనంలో. ఇప్పుడు ఎవరిని పోవాలంటారు? ఇప్పుడు రాజ్యంలో ఉన్నప్పుడు ఏ గోత్రం పోవాలని ఉంది కదా. ఇప్పుడు ఎవరు పోవాలంటే ఈయన యూదా మనిషి, ఈయన పొమ్మంటారు. ఫస్ట్ నువ్వు నీ కుమారుడు ఏం చేయండి, ఇద్దరు ఏం చేయండి, మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అంటే అతనితో ఇలాగూ చెప్పుము. అది ఏమని అర్థమో? అక్కడ ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నాడు. ఆయన ఒక అడ్వైజర్గా ఉన్నాడంట. ఆ పని చేశారంట ఫస్ట్. అదిదా అంట. ఆ అడ్వైజర్ కూడా దేవుని పనితో పాటు అది కూడా ఏం చేస్తారు, అది కూడా చేసేవారంట. అడ్వైజర్ ఇచ్చే 38:1 కూడా ఉంది. యెషయా 38:1 చూసినప్పుడు కూడా ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇక్కడ కూడా వచ్చి ఏం చెప్తారంట, ఇలాగా అది కూడా కింద చూసినప్పుడు అక్కడ రాజ్యాంగంలో ఆ ప్యాలెస్ లో ఉండే వచ్చి చెప్పేట్టుగా ఉంది ఆడ. చూసినప్పుడు రైట్ స్కాలర్ రాస్తారు, ఎవరు వేద పరిశోధకులు చూసినప్పుడు అటు చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తాడు ఈ మాటకి దేవుడు? ఆయన ఏం చేస్తాడు వెంటనే, అది మనకు తెలిసిన మధ్య గొప్ప స్టోరీ కదా. అలాగే చూసినప్పుడు ఈయన దాదాపు 60 సంవత్సరాలు దేవుని సేవ చేశారు. ఆయన BC 740 నుండి BC 681 వరకు ఈయన 59 సంవత్సరాలే, దగ్గర 60 సంవత్సరాలు ఆయన దేవుని పనిలో చాలా భయంకరంగా చేస్తున్నాడు. అయితే ఇతను చేసిన గొప్ప విషయం మనం చూసినప్పుడు ప్రభు గురించి ఏముంది ఆయనకి గొప్ప ఆయన గురించిన ప్రవచనం చూస్తాం చూడండి. ఇక్కడ 9 ఉందా? చదవండి. ఎంత గొప్ప విషయాన్ని 2వ వచనం చదవచ్చు. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారా, ఇదిదా ఈయన చెప్పే ప్రవచనంలో చాలా గొప్ప హైలైట్ అంటారంట. మధ్యలో చాలా వండర్ అన్న అలాంటి విషయం అంటే ఇది. ఎందుకంటే
అప్పుడు వరకు జనాలు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే దేవుడిని విడిచి ఏం చేస్తున్నారు దేశము, ప్రజలు అందరూ ఏమి చేస్తున్నారు? అందుకే కొంత కింద వచ్చినప్పుడు ఈయన చెప్తారు కూడా ఒక చోట్ల, యెరూషలేము వీధుల్లో పోయి ఎక్కడన్నా తిరిగి చూడండి, ఎవరో ఒకరు యథార్థవంతులు ఉన్నా కూడా నేనేం చేస్తాను, ఇది ఒక ఇది రాకుండా ఆపేస్తాను, ఈయనతోనే మాట్లాడించేది అలా ఈయన దగ్గర. ఎందుకంటే వీళ్ళు పొత్తిగా ఏమైపోయినారు అక్కడ, అందరూ చెడిపోయి దేశ నివాసులు కానీ రాజులు అందరూ అధిపతులు అందరూ చెడిపోయినారు, దేవుని వ్యతిరేకంగా అయిపోయినారు, విరోధిగా అయిపోయినారు, చేసే క్రియలంతా అలాగే ఉంది. అందుకే అక్కడ చెప్పినప్పుడు ఒక చోట్ల ఏం చెప్తారంటే, రండి నాతో మీరు ఏం చేసుకోండి, ఏం పెట్టుకుంటామంటారు మీకు మాకు ఏముంది ఆయన చెప్తాడు, వాదించుకుందాం రండి, తీర్చుకుందాం రండి, మీ బలిలంతా ఎలా ఉంది అంటాడు ఆయన. 1వ అధ్యాయంలోనే ఉంది. మీరు రండి అంటారు కదా, అది చదవాల. చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకుందుము. చూసారా ఎందుకు చెప్తారు? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చూసారా? కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రబొచ్చు వలె తెల్లనివగను. కింద వచ్చి చెప్తారు. అప్పుడు ఏమంటారు వాళ్ళు ఆ మాటకి? మీరు సమ్మతించి నా మాట వినేళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. చెప్తున్నా, రాండి మీరు నాతో ఏం చేసుకోండి, వివాదించుకుందాం రండి. ఎందుకు అంత పరిస్థితి అయిపోయింది? ఏమి నేనేం మీకు చేసింది చెడు, ఏమి మీకు చేసిన అన్యాయం ఏమి, ఎంత కదా? అది అక్కడ చూసినప్పుడు అంతకాలం అలాంటి ఘోర కాలంలో ఇక్కడ వచ్చినప్పుడు చీకట్లో నడిచే జనులకి ఏం వచ్చిందంట? గొప్ప వెలుగు చూశారంట. గొప్ప వెలుగు చూసి అక్కడ ఏమైంది? కింద అక్కడ అయింది, వాగ్దానం చేస్తా వస్తారు. అప్పుడు 7వ వచనంలో ఏం చెప్తారు? అది 6వ వచనం ఏం చెప్తారు? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎన్ని ఉన్నాయి చూసారా? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిశయం ఏంటంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి. ఎన్ని 5. ఆయన మీద ఏముంటుందంట? రాజ్యభారం ఆయన భుజముపై, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. చూసారా? ఎవరి గురించి ప్రవచనం ఇది? అది ఆ గొప్ప వెలుగును చూచిరి అన్నారే, ఆ రాబోయి ఆ వెలుగు గురించి చక్కగా చెప్పేస్తున్నారు. అలాగే చెప్పి 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 ఆయన కింద ఏం చెప్తారు? ఆయన ఏం చేస్తారు? వచ్చే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగున్నట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎంత గొప్ప విషయం చెప్తారంటే ఆయన ఆ యేసు ప్రభు గురించిన ఆ ప్రవచనము చాలా గొప్ప విషయం ఈయన చెప్పిన విషయాల్లో. ఎందుకంటే ఇంత గొప్ప విషయం కూడా అలాగే జరిగింది, కళ్ళారు చూశారు. అక్కడ ఎవరికి పుట్టారు కూడా మనకి ఇక్కడ మనకి రాయపడింది. ఆయన ఎవరికి పుట్టారని రాసింది. ఇక్కడేమో ఆయన రాజ్యం మీద ఇది ఎక్కడ గురించిన ప్రవచనము. ఆయన రాజ్యభారం ఉండేది ఎప్పుడు? అప్పుడు ఇది ఫస్ట్ దేని గురించి రాశాడు? ఫస్ట్ అక్కడ గురించి రాయలేడా? ఎక్కడ ఉండి రాశాడు? ఆయన భుజం పైన ఉంటుందంట. ఇప్పుడు ఉన్నప్పుడు భూమిలో వచ్చే ఫస్ట్ రాజ్యభారం ఆయన మీద, అందరి రక్షణ భారం ఉండేది. ఏ భారం ఉంది ఆయనకి? అందరి గురించి రక్షణ బాధ్యత, రక్షణ భారం అది ఆయనకు ప్రధానంగా ఉండేది. ఆయన యాగం చేయాల,
ఆయన ప్రాణం ఏం చేయాలా? త్యాగం చేయాలా, యాగముగా అర్పణ చేయాలా, పోయి పడాలా, అది వచ్చింది. అయితే ఇక్కడ చెప్పేది ఏమి? ఆయన రాజ్యభారం ఉండను. ఆయన ఆయన అదే దాన్ని ఏమంటారు? రెండోది పండితుడు ఆయన ఒక కుమారుడు పుట్టెను, మనకు కుమారుడు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. అప్పుడు రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి. అది ఇప్పుడు ఏం చెప్పారు? నేను ఇక్కడ మీకు సమాధానము పెట్టడానికి రాలేదు. ఏమి ఒకరి మధ్యలో ఏమొస్తుంది? నేను ఏం పెడతా? ఏమంటారు? వైరం. ఎందుకు? ఆ సత్యము వాక్యం చెప్పినప్పుడు ఏమైపోతారు? అందులో కొందరు విశ్వసిస్తారు, కొందరు విశ్వాసం. అందులో మీ మధ్యలో ఏమొస్తుంది? భేదము, భిన్నము అభిప్రాయం వచ్చేస్తుంది. ఎందుకు? నీ ద్వారా ఏమి అయిపడాలా? గుంపు ఏమైపడాలి? విశ్వసించిన వాడు ఏం చేయపడాలా? విశ్వసించిన వాడికి ఏముంది? నార్మల్ లోకములో ఉంది ఇంకొక విషయం ఉంది. అందుకే ఈయన ఏం పెట్టారు చెప్తారు కదా, ఆయన సింహుడు వివాదాస్పదముగా అవును, అది అనేకులకి ఈయన క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఏమొస్తుంది ఆయన చూస్తే? క్వశ్చన్, అయ్యో ఈయన రక్షకుడా అని కొందరు, అయ్యో ఈయనే రక్షకుడు అని కొందరు. అదే ఇప్పుడు ఇజ్రాయేల్ చూడు, ఒక పక్క పరిచయులు, సదుకేయులు, ప్రధాన యాజకులు ఏం చేస్తారు? ఇతను సేవకుడు, ఇతను దేవుని కుమారుడే ఏమైపోతారు? వాళ్ళకి మూర్ఖులు అయిపోతారు. కోపం కాదు, మూర్ఖులు అయిపోయి ఏం చెప్పాలంటారు, ఏం చేయాలంటారు? వెంటనే వాళ్ళు చంపాలా. ఆదివారం స్వస్థపరుస్తున్నాడు, దేవుని కుమారుడు. ఈ రెండు కారణమే అంట వాళ్ళు హైలైట్ ఎప్పుడు వాళ్ళు చెప్పేది. నిన్ను దేవుని కుమారుడు అంటాడే. ఈయన ఎక్కడ పుట్టాడు? ఈయన ఈ యోసేపు కుమారుడు కాడ, ఆయన ఆ ఓటరింగ్ పనిచేసి అతని కుమారుడు కాడ, ఇతను పోయి నేను దేవుని కుమారుడు అంటాడే. ఇంకా వాళ్ళు ప్రవచన ఎక్కడి నుంచి రావాలా? నీకు ఎక్కడి నుంచి వచ్చినాను ఉంది? ఈయన బెత్లెహేం నుంచి రావాలి, ఐగుప్తు నుండి వచ్చినట్టు ఉంది కదా. నజరేతు వచ్చిన కొంది, ఐగుప్తు నుండి చాలా ఉంది కదా. వీళ్ళు చూసి అదంతా వీళ్ళు నజరేతు నుండి ఏమన్నా మంచిది రాగలదా? అదే వీళ్ళు చూసేది, వచ్చే ప్లేస్ చూస్తారు. ఆ ప్లేస్ అది మంచిది కాదు, ఎక్కడ లేదని పొన్నే పట్టుకుంటారు, అన్ని పట్టుకోవాలి. పోనీ ఆయన అదే చెప్తారు, నువ్వు నన్ను కాదు కానీ నా మాట నా కిరి చూడండి అంటారు ఆయన. వీళ్ళేం చేయలే. అది అలాంటిది విషయంలో ఇక్కడ చూసినప్పుడు ఈయన ఎంత గొప్పగా చెప్పారు. ఆయన రెండో రాకడ గురించి ఎంత చక్కగా, సింహాసనం ఏమంటారు? దావీదు సింహాసనం అని చెప్పబడుతుంట. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దానికి ఏం లేదంట. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దానికి ముగింపు లేదని ఉంది. అది మితి లేకుండా దానికి మితి లేకుండా అంటే అది ముడివిల్లాది, అంటే ముగింపే లేవు ఆ రాజ్యానికి. క్షేమమును అది ముగింపే లేని రాజ్యం గురించి ఎప్పుడు చెప్పారు ఆయన? ఫస్ట్ చెప్పేసి చూడండి, 9వ అధ్యాయంలో దేని గురించి చెప్పారు? ఇంకా వచ్చి చేయబోయే ప్రవచనం అది. ఇంకా ఏం చేయలే, ఇంకా ఇది నెరవేర్చలే. అది చెప్పాం కదా, 130 ఉన్నాయి కదా, 90 నెరవేరు, ఇంకా 40 ఉన్నాయి కదా, 40 ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన రెండో రకాడు వచ్చి చేయబోయే కార్యాన్ని ఫస్ట్ చెప్పేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారు? దీన్ని ఫస్ట్ చెప్పడమే. దీన్ని వాళ్ళు చదివినారు. ఆయన మా రాజ్యం అయితే మాకేం చేయాలి వచ్చి ఇప్పుడు? అది కలదు కంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మా రాజుకు వస్తే మమ్మల్ని విడిపించాలి కదా ఈయన. ఇల్లులో ఒక రాజ్యం కలిసి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా చెప్పండి, ఫస్ట్ ఇది ఉంది కదా, ఫస్ట్ ఉంది ఇది. అందుకే తప్పు అర్థం చేసుకుంటారు. అది ఎక్కడ ఉంది? అది 53లో ఉంది. అది ఎక్కడ ఉంది? ఆయన ఏం చేయబడ్డారని ఉంది. అదే అవును, అసలు 3వ వచనము 53:3 నుండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను
మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతడిని ఎన్నిక చేయకపోతుంది. ఇది ఎవరి గురించి? ఇది యేసు ప్రభు గురించి. కాకపోతే 53లో రాశారు, అది 9 రాసేసారు. మొదటి ఉండేది చూసినప్పుడు ఏమొస్తుంది? ఓహో, వీళ్ళు విడిపించి ఆయన రాజుగా వచ్చి మనల్ని విడిపించారు, ఆయన మీద భుజం, ఆయన ఆలోచనకర్త భుజం, ఆయన భారం ఉంటుంది, అందరూ ఉంటారు. ఏమి ఇట్లా ఉన్నారు, ఈయన సాఫ్ట్వేర్గా ఉన్నాడు, ఈయన కేకలు వేయడు, ఎలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, కొట్టించుకుంటాడు, తిట్టించుకుంటాడు, ఉమ్మి వేసుకుంటాడు. రాజు ఎలా ఉంటాడు? ఆ రాజు అయితే రాజుని ఏమైనా అనగలుగుతామా? రాజును ఒక మాట అంటే సైన్యం చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేసేస్తారు? వెంటనే రాజును ఏమన్నా అంటే వెంటనే వాళ్ళకి ఎలాంటి వారైనా మరణ శిక్ష, దానికి నో అప్పీల్. ఆ కాలంలో ఇంకా చెప్పాలంటే ఆయన పోయి ఆయన ఇది నిలబడితే సమ్ముఖంలో ఆయన ఏం చేయాల? ఆయన ఆయన దండమును ఏం చేయాలి? ఆయన చాపిస్తాల అయితే డైరెక్ట్ ఓకే, ఆయనకి పర్మిషన్ ఇచ్చినట్టు. ఒకవేళ రాజు గమనించకుండా చూడకుండా వదిలేసి ఏమవుతుంది? ఆమెకి వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఏమవుతుంది? మరణ శిక్ష. ఇమ్మీడియట్ జైలు వేసేస్తారు. తర్వాత ఏమో శిక్ష, ఇమ్మీడియట్లీ ఏం చేయాలి అంటే డేంజరస్. అందుకే ఆడ పోయి వేడుకొని ప్రే చేయండి, రాజు నిలబడినప్పుడు రాజు నన్ను అంగీకరించాలా, అంగీకరించకపోతే ప్రాబ్లము. అప్పుడు ఎంత పవర్ ఇచ్చారు. అలా అనుకున్నారు వీళ్ళు. 53లో 9 చెప్పినప్పుడు వాళ్ళని విడిపించారు కదా, ఈయన విడిపించలేదే. ఈయన రాజు కదా, రాజు అంటే ఎలా ఉంటాడు? అయితే ఇక్కడ చెప్పింది ఫస్ట్ అక్కడ గురించి ఇక్కడ రాశారు. మొదటి అక్కడ నేను ఫస్ట్ వచ్చిన బలి ఉంది చూడండి. దేవుని భుజాన్ని ఎవరికి ఏమి 53:1-2 తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది. ఎందుకు వాళ్ళు ఏం చేయలే? నేను తెలియజేశాము, ఏం చేయలే? మీరు నమ్మలేదే, విశ్వసించలేదే. విశ్వసించిన వాడికి కదా బలం. ఇది ఏమంటారు వాక్యం అంతా? విశ్వసించిన వాళ్ళకి ఏమిది? అందుకే యేసుప్రభు చక్కగా చెప్పేశారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల తినేవాడినే. విశ్వసిస్తేనే. విశ్వసించకపోతే అది ఏమి ఇవ్వదు, ఎవరికి బలం ఇవ్వదు, జ్ఞానం ఇవ్వదు, తెలివి ఇవ్వదు, రక్షణ ఇవ్వదు, ఏది ఇవ్వదు. ఎప్పుడు ఇస్తుంది అది? విశ్వసిస్తేనే. ఏమంటారు యేసుప్రభు స్వస్థపరిచే ప్రతి ఒక్కరు ఏమంటారు? మీరు వచ్చి అడుగుతారు, నీకేం కావాలా? చూపు కోరుతున్నాను, నీకేముంది? విశ్వాసం ఉందా? అవును ప్రభా, విశ్వసిస్తున్నాను, నువ్వు చేస్తావు అంటే ఓకే, నీ విశ్వాసం ఏమి? అప్పుడు విశ్వసించిన వాడికి ఏమి లేదు. ఏది? విశ్వసించిన వాడికి సమస్తం సాధ్యము, విశ్వసించిన వాడికి అన్నీ అసాధ్యమే, చేయలేరు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటారు? దేవుని బలము, భుజము, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేక మొక్కవలెను. ఫస్ట్ వచ్చిన మా వల్ల మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను. ఎవరు నమ్మాడు? బాగా బయలుపరచబడింది. ఇప్పుడు మనకు అందరికి ఈరోజు సత్యవంతులు కూడా అందరికి బయలుపరచబడింది. ఎవరు నమ్మారు? నమ్మే వాళ్ళు ఎవరు? నమ్మిన వాళ్ళు ఎవరు? విశ్వసించిన వాళ్ళు ఎవరు? ఒప్పుకోని వాళ్ళు ఎవరు? లోకంలో ఉన్న ఈ పట్టణంలో ఉన్న ఎన్నో చెప్పాలంటే ఎన్నో ఒక లక్షలాది మంది ఉన్నారు. దాదాపు ఎన్నో లక్షల మందికి బైబిల్ ఉంది, ఆ సహవాసం ఉంది, అందరికీ వాక్యం తెలుసు, ధ్యానించేవాళ్ళే. కానీ నమ్మేవారు ఎవరు? నమ్మి ఆ ప్రకారం ప్రవర్తించేవారు ఎవరు? అందుకంటారు, దీనిని ధ్యానించేవాడును, దీనిని వినివారును, దీన్ని గైకోని వారును, అనుసరించేవాడును ధన్యుడండి. ఎందుకు? ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క స్టేజ్ ఉంది, ఒక స్టెప్ ఉంది. వినేది ఎంత ముఖ్యమో గైకొనేది అంతే ముఖ్యము. గైకొని దాని ప్రకారం మన అలవాటు, ఆలోచన, మనసు అన్ని మార్చుకొని జీవించేది ఇంకా ముఖ్యము. అది మా మూలంగా వినే వాటిని ఎవరు ఏమంట? ఇక్కడ మాకు విశ్వాసం వచ్చింది, మీకు రాలేదా? ఎంగల్ మూలమై కేள்విపడితే విశ్వాసిత్తమని యారు? విశ్వసించిన వాడు ఎవడు అడుగుతోంది. అదే నమ్మకం ఉంది. విశ్వసించిన వాడు ఎవడు అడుగుతోంది. అది ఎంత గొప్ప విషయాన్ని ఎక్కడ పెట్టారు? ఇది ఏం చేయలేదు వాళ్ళు ఆ రోజు, విశ్వసించలేకపోయారు. ఆయన ఎంత చక్కగా ఆయన గురించిన ఆ మొదటి రాక గురించి వచ్చి ఆయన పడవలసిన ప్రతి పాట ఎలా ఉంది ఆయనకి. ఆయన అదే చదువుకొని వస్తే ఏమంట?
4 ఏముంది? నిజముగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, ఉమ్, మన వ్యసనములను వహించెను. ఉమ్, ఆయనను ఉమ్, మొత్తబడిన వానిగాను, ఉమ్, దేవుడి వలన బాధింపబడిన వానిగాను, ఉమ్, శ్రమ నొందిన వానిగాను ఉమ్. మనం అతనిని ఎంచితిమి. చూసారా? అది అలాగే కింద చూస్తూ వస్తే అంతా కూడా ఆయన ఎంతగా ఉమ్, ఆయన పడిన ప్రతి ఒక్క విషయము ఆ అడుగు అడుగున ఆయన గొర్రె పిల్ల ఈయన హైలైట్ రాశారంట. గొర్రె పిల్లగా రాసింది ఎవరు? గొర్రె పిల్ల. యేసుప్రభుని గొర్రె పిల్లగా పోల్చి దేవుడు ఇచ్చిన ప్రవచన మాట ఏంది? దేశంలో గొర్రె పిల్లగా చూపించారు. అందుకే ఆయన ఏమంటాడు అక్కడ 7వ వచనం చెప్తాడు చూడు. ఆయన అతడు దౌర్జన్యము నందెను, ఉమ్, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఉమ్, వదకు దేపుడు గొర్రె పిల్లయు, ఉమ్, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు ఉమ్, మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఉమ్. చూసారా? మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఆయన చేయవలసినది రక్షణ కార్యము. రక్షించుటకు ఆయన యాగము చేయాల, తను తాను సమర్పణ చేసి బలి యాగము చేయాల. ఇది బొత్తిగా ఇజ్రాయేలుకి గ్రహించలేదు. ఆయన రావడమే దావీదు ఉన్నట్టు మనకు రాజులుగా ఉన్నారు కదా, అందరూ మనల్ని విడిపించి కాపాడు రియల్ గా వచ్చి రాజ్యం చేస్తాడే అని అనుకున్నారు. ఆయన దేవుని ప్లానే గ్రహించగలకుండా పోయారు. అది అక్కడ అందుకే పిలాతు కూడా అడుగుతారు, నువ్వు రాజు అంటే చెప్పంటారు. ఆయన ఏ ఉద్దేశం అడుగుతున్నాడు? ఈగలో ఒక రాజ్యం ఉన్నారని అడుగుతున్నారు ఆయన. అప్పుడు మీరు ఏమి అక్కడ ఒక చోట ఉంది, మీరు చెప్పినట్టు నా రాజు అయితే నా సేవకుడు ఉంటారు కదా, ఎందుకు ఆ ఉద్దేశం చెప్పబడింది అక్కడ? ఆయన ఉద్దేశం అలా ఉంది అక్కడ. నీవు నీ చేతికి పడకుండా నా సేవకుడు ఏం చేస్తుంటారు? ఒకవేళ యుద్ధం రక్షించుంటారు కదా, నువ్వు రాజే కానీ నా రాజు ఎక్కడిది కాదు. అది అక్కడ కరెక్ట్ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరు ఇరా మరి మనం అర్థం చేసుకోవాలంటే క్లియర్ స్టేట్మెంట్ ఇస్తారు. నేను ఇప్పుడు నేను ఏం రాజు కాదు. ఇప్పుడు నేను రాజ్యము ఇక్కడ సంబంధమైంది ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను మనిషి శరీరం వచ్చినాను. ఇప్పుడు ఈ రాజ్యానికి సంబంధించిన కాదు నేను, ఈ రాజ్య అధిపతి కాదు నేను. కానీ ఎక్కడ రాజుగా నేను వెళ్తున్నాను? పరలోకంలో ఆత్మీయమైన విషయానికి ఎవరు? నేను రాజునే. అదే అక్కడ చెప్పబడింది. నేను రాబోయే ఒక ఉన్నతమైన అంటూ ఎక్కడ విషయాన్ని ఎక్కడ గ్రహించాడు చూడు ప్రభు. ఎంత గొప్ప మగ వివేకి అంటారు కదా, ఏమంటారు ఆయన్ని? ఒక మాట ఉంది కదా, ఏమైనా మగ వివేకి, అయిన మగ వివేకి. ఎలా అంటే చూడు, రాబోయే రాజ్యంలో వచ్చే విషయాన్ని ఇక్కడ అడుగుతారు. వాళ్ళు పిలిచారు, అవును మీరు రాజ్యాన్ని చెప్తా ఉంది, రాసింది రాజు అంటేనే మీరు ఎక్కడ మీ రాజ్యం అంటే, నా రాజ్యము ఇప్పుడు ఇక్కడ సంబంధించింది కాదు. నా రాజ్యం ఎక్కడుంది? అది ఎంత కరెక్ట్గా చెప్తుంది చూడు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాజ్యం ఏమైపోవాలా? దిగాల. అక్కడ ఉన్న రాజ్యం ఇప్పుడు ఏమవ్వాలా? అది చెప్తున్నాను నీకు. నా రాజ్యం ఇది సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. రాబోయే అప్పుడే గ్రహించి ప్రభు చెప్తాడు, కరెక్ట్ నువ్వు అన్నట్టే. కానీ ఎక్కడ విషయాన్ని ఎక్కడ మాట్లాడుతున్నారు ఆయన? ఎక్కడ ఆన్సర్ ఇస్తున్నారు? రాబో రాజ్యం ఎప్పుడు పోయినారు ఆయన? పోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ ఇప్పుడు ఇంకా జరగపోయేది, ఇంకా ఎంతకాలం ఉండేది ఇంకా తెలియదు. అప్పుడు చేయబోయే మాట నేను సర్వసాధారణంగా మాట్లాడుతున్నాను. అప్పుడు ఎంత మగ వివేక్ అయినా, ఎంత గొప్ప జ్ఞాని అయినా. ఆ మాట చూడండి, అదే మనం ఆలోచించాలి. ఇక్కడ రాజు చెప్తున్నారు, ఆయన ఇక్కడ వచ్చి ఫస్ట్ రాసింది సెకండ్ రెండో రకం రాసేసారు 9వ అధ్యాయంలో. ఇక్కడ అందువల్ల వాళ్ళు ఏం చేయకపోయినారు? ఏది ఫస్ట్ ఉంటే దాన్ని అది నెరవేరాలి, అదే గురిలో ఉన్నారు వాళ్ళు. చాలా ప్రవచనం, 1 2 కాదు కదా, అనేక ప్రవక్తలు చెప్పి 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 ఏమైపోయింది వాళ్ళకి? ఎప్పుడు ఎక్కడ కన్నిక పుట్టినప్పుడు గ్రహించాల వాళ్ళు. చూడు, కన్నికగా పుట్టారంటే బాగా తెలుసు, కానీ పుట్టినప్పుడు ఏం చేయలేదు దాన్ని. ఎంత విషయం, ఎంత ఇది. ఎందుకంటే దాని మీదే చెప్పి చెప్పి అనేకులు చెప్పి చెప్పి అది ఏమైపోయింది వాళ్ళకి? ఇదైపోయింది, లేచి అయిపోయింది. ఆడ ఎప్పుడు జరిగింది ఏమప్ప. ఇప్పుడు కూడా జనం అట్టే ఉన్నారు. వస్తారు ప్రభు అక్కడ వస్తుందంటే చాలా ఎప్పుడు వస్తారో అని చాలా నిర్లక్ష్యం. ఆయన ఒక రోజు ఏమవుతుంది, సడన్ గా అయిపోతుంది. చూడు, ఘోరమైన పరిస్థితి, భూమి లాక్డౌన్ దేవుడు తెలుసా? పిఎంసీ చేశారు ఒకసారి. అంతే 6 నెలలు లాక్ చేసి ఆయన అనుకున్న అన్ని మారిపోయాయి. ఇప్పుడు వాతావరణం ఏమైపోయింది? ఒకప్పుడు ఏముండదు ఇక్కడ, వాతావరణమే చేంజ్ అయిపోయింది. కాలుష్యం అంతా పోయి
ఆ 12 మంది కిలీలు అయిపోయినాయి. ఆయన అనుకుంటే కొన్ని అన్ని స్టాప్ చేసి అన్నీ అయిపోయినాయి క్లియర్. ఇది ఎవరి వల్ల కానివ్వండి ఏమంటారు, ఇంకో ఉష్ణ ఎక్కువ అవుతుంది, ఎక్కువ కాయ అయిపోతుంది. ఆయన ఏమైపోయింది ఇప్పుడు రాను వెదర్ ఏమైపోయింది? బెంగళూరులో ఉండే వెదర్ ఇక్కడ ఉంది ఇప్పుడు. అక్కడేమో వెదర్ హీట్గా ఉంది, ఇక్కడ చల్లగా ఉంది వెదర్. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు, అన్ని ప్రకృతి ఏం చేసేవాడు, సమస్తమును మార్చగలుగుతాడు. ఇక్కడ చూసి చదువుతాడు. రెండో విషయం ఎంత గొప్ప చెప్పారంటే ఆయన ప్రభు గురించిన మొదటి రాక, రెండో రాక, ఆయన ఇంకా చేయబోయే రాజ్యం గురించి ఏం చెప్పారో క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇంకా చూస్తే కొన్ని విషయాల్లో మనం చూస్తాము. దాదాపు ఆయన ఈ కొత్త నిబంధనలోనే 7:14 అట్లే 1 మత్తయిలో ఇచ్చినారు. అట్లే జరిగింది ఒక్కొక్క విషయం కూడా ఆయన చూసినప్పుడు. 1 అధ్యాయం యెషయా 39 వరకు చూస్తే వాళ్ళకి ఇచ్చిన యూదా, ఇజ్రాయేలు, ఉన్న ఫిలిస్తీన్లు, ఎవరు ఐగుప్తులు, ఉన్న మోయాబులు అందరి గురించి జడ్జిమెంట్ తీర్పు ఇచ్చారు అక్కడ. సర్వలోకానికి లాస్ట్ చెప్తారు, సర్వలోకానికి వరల్డ్ మొత్తం అందరికీ ఇచ్చిన తీర్పు గురించి ఇస్తారు ఆయన. ఎంత గొప్ప విషయం కదా. మళ్ళా ఆయన చెప్పేటప్పుడు ఆయన ఎంత వేదన పడ్డాడు. ఒక్కొక్క రోజు ఏమాట 60 సంవత్సరం ఇజ్రాయేల్ జీవించడం అంటే ఎన్ని రాజులు మారి ఉంటారు. 4 రాజులు ఆడ రాసేశారు కదా. అప్పుడు రాజ్యంలో ఉన్న అధిపతులు పరిస్థితి ఎలా ఉంది, ఎంత ఘోరంగా ఉంది. అయితే ఏం చేశారు ఈయన, అన్ని కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా ఆయన ఏం చేశారో అన్ని కూడా ఒక్కొక్క విషయాన్ని కూడా ఎవరికి భయపడకుండా అన్ని చెప్పి 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 ఒక్కొక్క విషయాన్ని కూడా వాళ్ళకి వివరించేది, వాళ్ళకి నేర్పేది, చెప్పేది. ఎందుకో దేవుడు ఆయన చెప్పమంటారు, దర్శనం ఇస్తే ఏం చెప్పాడా పోయే వెంటనే తెలియపరచాల. ఆయన మరణం వరకు కూడా. ఇంకా చెప్పాలంటే మాట ఉంది కదా, యేసుప్రభు గురించి ఏమంటారు, నేను గ్రంథపు చుట్టూ రాసి ఉన్న ప్రకారం అలాగే ఈయన అడిగారంట పోయి దేవుణ్ణి. ఈయనేం చేశారంట, నాకు దయచేసి నీ పనికి నేను చేస్తాను, నేను వెళ్తాను ప్రభు అని అడిగి వచ్చారంట ఆయన. ఎవరో ఈయన యెషయా వచ్చి ఆయనే అడిగి ఆయనే దేవుడి దగ్గర వేడుకొని వచ్చారంట, నేను నీ పని చేస్తాను. చదవండి, ఫస్ట్ ఉంది కదా, చదవండి 6:8. నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చూసారా ఈ మాట ఈయన అడిగారంట. ఎవరు, యెషయా అడిగారంట, నేను వెళ్తాను తండ్రి, నేను చేస్తాను నీ సేవ. ఎంత చూడండి, ఎంత ఆసక్తి ఉండాలా. ఈరోజు చెయ్యి 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 నీ పని చేయి, దేవుని పని చేయండి, ఎన్నో ఏం చేయాలి, ఎందరో ఏం చేయాలి, వచ్చా పురి కొలిపితే ఎంత ఉత్సాహపరిస్తాను, ఎన్ని చెప్తానో వాళ్ళకి దానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో 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 లాస్ట్కి చేయలేకపోతారు. అయితే ఆ కాలంలో చూడండి ఆయన అంత గొప్పగా వాడుకున్నారంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆసక్తిగా దేవుని పని కొరకు నేను వెళ్తానని సిద్ధంగా ఉన్నాడు ఆయన. అది అందరినీ ఆయన అంతగా వాడుకున్నాడు. ఏమి 130 ప్రవచనాలు అంటే ఆ వాగ్దానం ఎన్ని ఇంకా ఉంది, ఇంకా నెరవేరకుండా 90 నెరవేరిందంటే అంతా ఏం చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఎప్పుడు దేవుని పనులు ఎలా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఆయనకేం అక్కడ రోజు ఆయన ఎన్నోసార్లు హింసలు, వేధింపులు, ఎన్నో రాత్రి పగలు ఏం లేదంట ఆయనకి, ఆహారం లేకుండా. ఈయన కానీ ఇర్మియా కానీ అందరికీ చాలా కఠినమైన ఆ కాలం అది. ఎందుకంటే అలాంటి కఠినమైన కాలంలో ఉన్నారు వాళ్ళు. అంటే పొత్తిగా దేశమే చెడిపోయినప్పుడు అక్కడ మంచివాడు ఒకడు ఏం చేయగలుగుతాడు చెప్పండి. అక్కడ అందరూ మోసగాళ్ళు, అందరూ అన్యాయస్తులు, అందరూ అక్రమం చేసేవాళ్ళు, అందరూ అబద్ధికులు ఉంటే అక్కడ పోయి నీతి, న్యాయము, సత్యము ఒక్కరావు లేదంటే ఒక్క మనిషి ఏం చేయగలుగుతాడు. ఆయనకు ఫోన్ ఎక్కడికి ఆయన మాట వింటారా, ఆయన మదిస్తారా, ఆయన రెస్పెక్ట్ ఇస్తారా, ఇవ్వరు కదా. ఇప్పుడు ఈయనకి అదే యేసుప్రభుకి అంతే కదా జరిగింది. ఆయన ఎంత జ్ఞానంగా మాట్లాడతాడో,
ఎంత నీతి సత్యం విత్తున్నాడు, ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు ఆయన. ఆయన ఏనైనా కొన్ని చేయలే, ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూసి నమ్మారా? ఎందుకంటే ఈ ఏమనుకున్నారంటే జనాలు, యేసుప్రభు కూడా ఇంతవరకు ఉన్న ప్రవక్తలను వాళ్ళు అలాగే చంపిపోయినా కూడా ఏం లేదు, వాళ్ళకి ఏమి శిక్ష లేదు కదా, అలాగే అనుకున్నారు. లాస్ట్లో యేసుప్రభు వచ్చి కూడా ఎందుకు అంతగా వాళ్ళు తునీకరించి అంతగా వాళ్ళు గర్వంగా పోయి చేసినప్పుడు ఎందుకు చేస్తారంటే, ఇంతకు ముందు కూడా చేసినప్పుడు ఏం లేదు వాళ్ళకి, ఏం లేదు ఇప్పుడు వరకే, ఏం పనిష్మెంట్. అందుకే దేవుడు కౌంట్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుండి ఎవరి వరకు రాశారు అక్కడ. జకరియా వరకు, హేబెల్ నుండి జకరియాలో పలిపెట్టి మొత్తం చనిపోయినా జకరియా వరకు మీరు ఎలా చేశారు? ఏముంది అక్కడ? చంపు పొట్టలో పెట్టుకున్నావు, ఎరుసలేమా కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టు నేను మిమ్మల్ని ఎన్నోసార్లు చేర్చుకున్నాను, మీరు ఒళ్ళక లొంగక వెనక ఏమి మెడ అయినారు, వాళ్ళు వంకరము ఏదో అంటారు ఆయన, అలా అయినారు మీరు. అన్ని కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో నా కుమారునికి ఇంత చేశారా అని ఏం చేశారు వాళ్ళని లాస్ట్లో. అది వీళ్ళేమి గర్వం అవుతుంది, ఇంతవరకు మనం ఎన్నో ప్రవర్తనలు ఏం చేసేది, ఇలాగే ప్రవర్తనలు ఏం చేసేది, వాళ్ళు చంపేసేది. చంపిన దానికి ఏమీ రాలా. అందువల్ల వీళ్ళు ఏం చేసేది, ఈయన కూడా ఏమనుకున్నారు, అందుకే ఈయన కూడా ప్రవక్తల్లో ఒక్కడు అనుకున్నారు. చూడండి, ఆ విషయాన్ని కూడా ఎంత చక్కగా రాశారు ఈయన. ఒక్కొక్క విషయం కూడా ఆ రాజులు ఒక భవనంలో ఉండి చేయాలని ఎంత కష్టము. రాజు ఇప్పుడు బయట పనిచేసే వాళ్ళే వేరు, రాజు భవనంలో పోయి పనిచేసే వాళ్ళు రాజు చెప్పినట్టు ఏం చేయాలా? ఆర్డర్ వేసినప్పుడు నువ్వు ఇదంతా చెప్పవద్దు, నువ్వు జనాలకి ఇప్పుడు పోయి ఇప్పుడు దేవుని దర్శనం వస్తుంది, నువ్వు పోయి ప్రజలకు చెప్పు అంటాడు. ఇప్పుడు రాజు దగ్గర పనిచేస్తున్నావు, వేసి అక్కడ ప్రజలకు చెప్తున్నాడు అంటే పిలిచి రాజు ఏం చెప్తాడా? నేను చెప్పకూడదంటే దేవుడు చెప్పమన్నాడు, అదంతా కుదరదు. ఇప్పుడు ఏమి పరిస్థితి అలాగే జరిగిందంట చాలా సందర్భంలో ఈయనకి. ఇప్పుడు ఆయన రాజు, ఇప్పుడు ప్రవక్త అంటేనే దేశంలో అందరికి ఎలా చూస్తే ఆయన అందరూ వాచ్ చేసే వ్యక్తి, చూసే వ్యక్తి ఆయన. ప్రవక్త అంటేనే దేశం అంతటా అల్పుడు కానీ గరుడు కానీ సామాన్యుడు అందరూ ఏం చేసేవాళ్ళు, ఆయన పోయే ఏం చేస్తారా ఆయన చేస్తారు. ఏమన్నా కావాలంటే పోయి ఎవరు విచారిస్తారు, ఆయన పోయి అడుగుతారు. ఆయన పోయి అందరూ దర్శించే వ్యక్తి అయినా, అందరూ చూసే వ్యక్తి అయినా. ఎందుకంటే ఆయనకి ఏమైనా జరిగినా, ఆయన ఏమైనా చేసినా దాంట్లో ఏముంది, దేవుడు ఒక అలాంటి వ్యక్తిని పోయి ఇప్పుడు ఈయన ఆర్డర్ వేసినప్పుడు రాజు, దేవుడు ఆర్డర్ నువ్వు పోయి చెప్పు అని, ఈయన ఆర్డర్ నువ్వు చెప్పవద్దు అని. ఇప్పుడు ఈ దేవుడిని ప్రవక్త అంటే ఎవరు మాట మదిస్తాడు? దేవుని మాట మదిస్తాడు. దేవుని మాట పోయి చెప్పడం అంటే అక్కడ చాలా ఎక్కువ. ఆయనకి అన్నం పెట్టపకండి, కట్టి లోపల వేసేయండి అంటే వేసేస్తారు. ఎంత కష్టం తెలుసా? అలాంటిది ఎన్ని అనుభవించారు. లాస్ట్గా ఆయన చూడండి 84వ వయసులో రంపంలో ఇప్పుడు వయసు అయిన వ్యక్తిని ఎంతగానో మనం చూస్తాం. ఎలా చూస్తాం ఆయన్ని? ఎలా చూస్తారు? జాగ్రత్తగా చూసుకుంటాం. అయ్యో ఆయన ఎంతో వృద్ధాపంలో ఉన్నాడు, నడవలేని పరిస్థితి, లేలేని పరిస్థితి, ఏం కావాలా ఆయన్ని దయనీయంగా పోయి ఆయన గౌరవంగా మర్యాద చూడాల్సిన వయసు ఆయన ఏం చేశారు అప్పుడు పోయి? అప్పుడు ఎంతగా ఆ దేశం ఎలా అయిపోయింది పరిస్థితి చూడండి. ఒక వృద్ధుడైన దేవుని సేవకుడైన గొప్ప ప్రవక్త అయిన యెషయాని 84వ వయసులో వాళ్ళు రంపంలో పోయి చనిపోయారంటే, ఆ వయసులో కూడా ఆయన అంతగా కసితో ఉంటే అప్పుడు ఎలాంటి మారిపోయి ఉన్నారు మనుషులు. అదే ఇక్కడ చూసినప్పుడు ఆయన గురించి ఇంకా ఆయన ఎంత విషయాలు రాశారు. మళ్ళీ మ్యాచ్ కూడా చూస్తాం. దేవుడి చిత్తం అయితే ఏం చేస్తాం, ఇంకా కొన్ని విషయాల్ని ముఖ్యమైన ప్రవచనాలంతా మనం కంపేర్ చేస్తాం. ఈ రోజు ఇంతవరకు ఓపిక ఉన్నందుకు వందనాలు. దేవుని చిత్తం అయితే రాబోవారం మనం కంటిన్యూ చేస్తాము. థ్యాంక్ యూ.